నమస్కారం. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం జాన్వరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకుంటాం. కానీ చాలామందికి ఒక డౌట్ వస్తోంది. అదేంటంటే, జాతీయ హిందీ దినోత్సవం వేరే ఉంది కదా, మరి ఇదేంటి అని. అవును, ఈ రెండింటిని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఎందుకని రెండు వేర్వేరు రోజులు? పదండి, ఈ విశ్లేషణలో ఆ వివరాలు తెలుసుకుందాం. అవును, ఇదే అసలు ప్రశ్న. సెప్టెంబర్ 14న ఆల్రెడీ హిందీ దివస్ ఉంది కదా, మరి మళ్ళీ జనవరి 10న ఇంకో రోజు, అది ప్రపంచ హిందీ దినోత్సవం అని పేరు పెట్టి ఎందుకు జరుపుకోవాలి? ఈ రెండింటి వెనుక ఉన్న ఉద్దేశ్యాలు వేరా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ రోజు మన విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. అసలు ఈ ప్రపంచ హిందీ దినోత్సవం లక్ష్యాలు ఏంటో చూస్తే మనకే క్లారిటీ వస్తుంది. ఇది కేవలం మన దేశానికి సంబంధించింది కాదు. దీని ముఖ్య ఉద్దేశ్యం 1. హిందీని ఒక గ్లోబల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయడం. 2. యునైటెడ్ నేషన్స్ లాంటి అంతర్జాతీయ వేదికల మీద హిందీ వాడకాన్ని ఎంకరేజ్ చేయడం. ఇక 3. వీటన్నిటి ద్వారా మన దేశ సాంస్కృతిక దౌత్యాన్ని, అంటే కల్చరల్ డిప్లొమసీనే మరింత బలోపేతం చేయడం. సో ఇప్పటివరకు మనం చూసింది బట్టి అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఒక్కటే: ప్రపంచ హిందీ దినోత్సవం వేరు, జాతీయ హిందీ దివాస్ వేరు. అవి రెండూ ఒకటే అని అస్సలనుకోవద్దు. వాటి లక్ష్యాలు వేరు, వాటి స్కోప్ కూడా కంప్లీట్గా వేరు.